రెండు డౌట్స్ అండి. ఒకటి, నేను ఒక సాధారణ సిటిజన్ని హైదరాబాద్లో, నాకేంటి భూభారతి చట్టం ద్వారా నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? అంటే హైదరాబాద్లో ఉన్నారు కానీ మీకు ఊళ్ళో పొలం ఉంటే ఒక ఉపయోగం. అంటే జస్ట్ నెక్స్ట్ రైతు గురించి అడుగుతాను. ఫస్ట్ రెండు మాటలు రెండు అంశాలు. మీకు ఈ ఆర్ఓఆర్ చట్టము బేసిక్గా వ్యవసాయ భూములని ఉద్దేశించిన చట్టం. ఇది ఎవరికి ఒక మార్గం చూపిస్తుందంటే, మీకు వ్యవసాయ భూమి ఉన్నా, మీకు ఆబాది లేదా గ్రామ కంఠాలలో మీకు ఇంటి స్థలం ఉన్నా ఈ చట్టం మీకు ఉపయోగపడుతుంది. అంటే మీకు ఒక హక్కు పుస్తకం వస్తుంది, మీ పేరు రికార్డులో వస్తుంది, మీరు అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా, మీరు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్లు పొందాలన్నా ఈ రికార్డు ఉపయోగపడుతుంది. కానీ ఏవైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, ఎనీ టౌన్, అది వరంగల్ కావచ్చు, లేకపోతే ఈ టౌన్ నాన్ అగ్రికల్చర్ టౌన్లో ఉన్నది వేరు, ఊళ్ళలో ఉన్న నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వేరు. సో ఈ టౌన్ ప్రాంతానికి సర్వే వేరు, టౌన్ సర్వే వేరు ఉంటుంది. దానికోసం విడిగా చూడాలి. అందుకే దీంట్లో ఈ చట్టంలో అర్బన్ ఏరియాస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. కానీ ఈ అర్బన్ ఏరియా తప్ప మిగతాదంతా ఇంక్లూడెడ్. ఒకప్పుడేమో నాన్ అగ్రికల్చర్ ఎక్స్క్లూడెడ్, ఆబాది కూడా ఎక్స్క్లూడెడ్. కానీ ఈ చట్టం ఆబాదిలను ఇందులో కవర్ చేస్తుంది, ఇతర నాన్ అగ్రికల్చర్ భూములు కూడా కవర్ చేస్తుంది. కానీ కవర్ కాంది ఇంకేదైనా మిగిలింది అంటే అర్బన్ సెటప్, అంటే హైదరాబాద్ ఈ అర్బన్ ఏరియాలో ఉన్న ఇది విడిగా చూడాలి. అంటే ఇది టౌన్ సర్వే విడిగా జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితికి ఈ పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా చట్టం చేసుకోవాలి, టౌన్ సర్వే విడిగా జరగాలి. హైదరాబాద్ లాంటి నగరంలో టౌన్ సర్వే జరిగి 100 ఏళ్ళుగా వస్తున్నాం. టౌన్ సర్వే రికార్డ్ అంత ఓల్డ్ రికార్డ్. ఇప్పటికైనా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి. కర్ణాటక కావచ్చు, 1-2 టౌన్స్లో ప్రయత్నం చేసింది. రాజస్థాన్ జైపూర్లో ఒక ప్రయత్నం చేసింది. టౌన్స్ని రీసర్వే చేసి ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎట్లయితే మనం ఆర్ఓఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నామో, రాబోయే రోజులలో పట్టణాలకు కూడా అట్లాంటి చేయాలి. కానీ ఈ చట్టం ఈ అర్బన్ ప్రాపర్టీస్కి వర్తించదు. ఇక చివరిగా మొత్తం మీద అంటే ధరణి అనేది, ధరణి యాప్ కానీ ధరణి పోర్టల్ కానీ ఒక ప్రభుత్వాన్ని మార్చేసింది. అసలు అసాధ్యం, ఆ ప్రభుత్వం మారుతుంది అని ఎవరు కూడా ఊహించలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన, లేదా తెలంగాణ పేరుతోటి ఒక తెలంగాణ ఆత్మగా భావించే ఒక ప్రభుత్వాన్ని ఈ ధరణి పోర్టల్ మార్చేసింది. మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే భూభారతి ఎలాంటి ఒక పొలిటికల్ ఇంపాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంటారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దీంతో ట్రావెల్ అయి ఉన్నారు కదా. అది అర్థం, దానికి సమాధానం చెప్పే ముందు భూభారతి చట్టం యొక్క కీ ఫ్యూచర్స్ మాట్లాడుకోవాలి. అది చెప్పిన తర్వాత దీనికి మీ ప్రశ్నకు సమాధానం ఇస్తా. ఇప్పుడు ఈ భూభారతి చట్టం రాగానే 3-4 ప్రధానమైన అంశాలలో మార్పు రాబోతుంది. ఒకటి, నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా వ్యవసాయ భూములకు ఆర్ఓఆర్ ఉంటుంది, ఇతర వాటి కూడా వస్తుంది. 2, వ్యవసాయ భూముల అలాంటి ఆర్ఓఆర్లు ఏవైతే తప్పులు ఉన్నాయో, ఈ పార్టీ ఏ కావచ్చు, పార్టీ బి కావచ్చు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్కి అధికారం వస్తుంది, సవరించడానికి అవకాశం ఉంది. ఇక మ్యూటేషన్ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంత మునుపు రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయ్యేది, తప్పులున్నా అప్పీల్ వ్యవస్థ లేదు, అప్పీల్ వస్తుంది. వారసత్వంగా కనుక భూములు వచ్చినప్పుడు ఇంతకుముందు ఏ విచారణ చేయకుండానే మ్యూటేషన్ చేసేవాళ్ళు. దానివల్ల వారసుల మధ్యలో వివాదాలు వస్తున్నాయి. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మ్యూటేషన్ జరుగుతుంది కాబట్టి అది కూడా కాలం పెడతారు. 15 days 30 daysలో అయిపోతుంది. చేయకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్ జరుగుతుంది కాబట్టి వారసత్వ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 30-80 పీటీలకు ఇస్తాం, ఓఆర్సీ ఇనాం భూములది, 13B సర్టిఫికెట్, అసైన్మెంట్ రెగ్యులరైజేషన్, కోర్ట్ ఆర్డర్, ఇట్లా రకరకాల మార్గాల ద్వారా భూమి వచ్చినప్పుడు పాత ధరణి చట్టం కింద పాస్బుక్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చట్టంలో వెసులుబాటు లేదు, పోర్టల్ లేదు. వీళ్ళందరికీ కూడా ఈ చట్టం కింద ఆర్డీఓ విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. 9 లక్షల సాదావైన దరఖాస్తులకి మోక్షం కలుగుతుంది ఈ చట్టం రావటం వల్ల. వీటితో పాటుగా కొత్తగా భూధార్ కార్డు రాబోతుంది. రైతులకి ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి భూ యజమానికి కూడా ప్రత్యేకంగా భూధార్ కార్డు రాబోతుంది. అప్పీల్ వ్యవస్థ జిల్లా స్థాయికి ఉంటుంది. ప్రభుత్వ భూములు, ఇలాంటి భూములు కనుక మోసాలు జరిగితే చర్య తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి వస్తుంది. గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ రికార్డులని మెయింటైన్ చేసుకునే అవకాశం ఆ లింకు ఈ చట్టం కల్పిస్తుంది. మాన్యువల్ రికార్డు ఉంటుంది, అంటే కంప్యూటర్ రికార్డుని ప్రింట్ తీసి దాచిపెడతారు. నాకు ఇది అన్నప్పుడల్లా గుర్తొస్తుంది, కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలాసార్లు ఒక మాట అనేవాడు. అదేంటంటే, మనం ఇప్పుడు భూములు వెళ్ళి ప్రక్షాళన చేద్దాము, ప్రతి ఊరికి ఒక పహాని రాసుకుందాం, మళ్ళీ మాన్యువల్ పహాని రాయాలి, దాన్ని 4 కాపీలు తీసుకోవాలి. ఒక కాపీ ఎంఆర్ఓ ఆఫీస్లో, ఒక కాపీ కలెక్టరేట్లో, ఒక కాపీ సీసీఎల్ దగ్గర, ఒక కాపీ గవర్నమెంట్లో భద్రపరుద్దాము, దీని తర్వాత కంప్యూటర్ చేస్తాం అనుకున్నారు. నిజంగా అప్పట్లో జరిగి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేటి కాదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఏమంటుందంటే, మళ్ళీ మాన్యువల్ రాయటం కాకుండా కంప్యూటర్ రికార్డుని ఎప్పటికప్పుడు ప్రింట్ తీసి పెడితే చాలా సమస్యలకు ఈ చట్టం పరిష్కారం చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ రైతాంగం రికార్డులకు సంబంధించి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకి జిల్లా స్థాయిలోనే ఒక పరిష్కార మార్గం చట్టం చూపించబోతుంది. అంటే అన్నిటికీ అవకాశం ఉంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, దీన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా గ్రామాలలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, ఎంత ఎఫెక్టివ్గా ప్రజలకు దగ్గర చేయబోతున్నాము. ఒక 2-3 సూచనలు కూడా చెప్పాము ఈ చట్టంతో పాటుగా. గ్రామాలపై రెవెన్యూ సదస్సులు పెట్టాలి,
మీరే పోయి మాన్యువల్గా దరఖాస్తు తీసుకోండి. కంప్యూటర్లో దరఖాస్తు పెట్టాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి మాన్యువల్గా దరఖాస్తులు తీసుకోండి. మేమే ఆచారం మండలంలో ఇటీవల కాలంలో ఒక పైలట్ చేసి 10 గ్రామాలలో మేము మాన్యువల్గా దరఖాస్తులు తీసుకున్నాం. భూన్యాయ శిబిరాలు పెట్టి 10 ఊళ్ళో మాకు 2200 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు కనుక ప్రభుత్వం వాలంటరీగా పోయి ఈ 6 గ్యారెంటీలకు ఎట్లయితే దరఖాస్తులు తీసుకున్నారో ఊళ్ళకి పోయి ఈ భూ సమస్యలు కూడా గ్రామాలపై దరఖాస్తులు తీసుకొని కొంత కసరత్తు చేసి సమస్యలు కనుక రెవెన్యూ సదస్సుల పేరుతోటో ఇంకేదో పెట్టి గ్రామాలు సాల్వ్ చేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. రెండోది, దేశంలో ఏ భూమి చట్టంలో లేని ఒక మంచి నియమం ఈ చట్టంలో వచ్చింది. అదేంటంటే ఎవరైనా పేదవాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళైనా పేదవాళ్ళు కనుక ఆర్థిక కారణాల వల్ల అప్పీల్ చేసుకోలేని వాళ్ళు, ల్యాండ్ ట్రిబ్యునల్కి పోలేని వాళ్ళు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా న్యాయసాయం అందించాలని చట్టంలో రాసాం. ఎందుకు దాన్ని రాయడానికి కారణం ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక 150 మంది పారాలీగల్స్ ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 10 మంది లాయర్లు ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకొని పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఈ సిస్టమ్ పెట్టాలి. ఇది కనుక అమలు జరిగితే రాబోయే 6 నెలల్లోనో సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల సమస్యలకి కనుక ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని వాడుకొని కనుక మోక్షం కలిగించగలిగితే డెఫినెట్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభుత్వం మీద మంచి జరుగుతుంది. కానీ ఇంకొక మాట చెప్తాను, ఏ భూమి చట్టమైనా ఈ మాట చెప్పాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో లేని అమోఘమైన భూమి చట్టాలు అతి తక్కువ కాలం చేసిన ప్రాంతం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రాంతం. కానీ మంచి చట్టంతో సరిపోదు. ఆ మంచి చట్టాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో కూడా మంచిగా చేయగలుగుతామో అప్పుడు ఫలితాలు వస్తాయి. ఈ ప్రభుత్వం దానికి అది ఆచరణలో చూపిస్తే తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే చట్టం భూభారతి కొత్త సంవత్సరంలో వస్తోంది కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా మీరు సూచించేది ఏంటి? 2 మాటలు. మీకు భూమి ఉంటే సరిపోదు, చట్టం దృష్టిలో మీ భూమి మీది కావాలి అంటే స్వాధీనంలో భూమి ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి, చేతిలో పట్టా ఉండాలి. ఏ రైతుకైతే భూమి ఉండి రికార్డులో పేరు లేదో, లేదా తప్పుగా రికార్డు నమోదై ఉందో, లేదా చేతిలో పుస్తకం లేదో, ఈ చట్టాన్ని వాడుకొని రికార్డుకి ఎక్కించుకునే ప్రయత్నం, రికార్డుని సవరించుకునే ప్రయత్నం, చేతిలో పట్టా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. రెండోది, ఎప్పటిలాగా మాకు భూమి ఉంది కదా అన్నీ బాగానే ఉన్నాయి అనుకోవద్దు. ఇప్పుడు కాగితాలకు ఎక్కువ విలువ ఉన్న రోజులు కాబట్టి నేను ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నా, భూమి ఉన్న ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్య పరీక్ష చేసుకున్నట్టుగా, భూసార పరీక్షలు చేసుకున్నట్టుగా రికార్డులను సరిగ్గా ఉన్నాయో లేదా ఒక భూమి హక్కుల పరీక్ష చాలా సింపుల్. ఏవైతే కీలకమైన రికార్డులు ఉన్నాయో మీరు ఒక కాపీ పొందండి, అన్నీ బాగున్నాయో చూసుకోండి, అన్నీ బాగుంటే కాగితాలు దాచిపెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తాయి. అన్నీ బాగాలేకపోతే ఇప్పుడైనా దరఖాస్తు పెట్టుకోండి. ఈ 2 పనులు కనుక చేయగలిగితే తప్పకుండా రైతాంగానికి మేలు జరుగుతుంది. చట్టం తనంతట తానుగా మనకు చుట్టంగా మారదు, మనం చుట్టంగా మలుచుకోవాలి. కొత్త చట్టాన్ని కనుక తెలంగాణ రైతాంగం తమ చుట్టంగా మలుచుకుంటే భూమి హక్కులు కాపాడబడతాయి.